ఓం సెన్నో మిత్రస్యం వరుణః సెన్నో భవత్పర్యమా సెన్న ఇంద్రో బృహస్పతిః సెన్నో విష్ణురురుక్రమా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎస్పీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో భాగంగా ఇవాళ వీడియోలో మనం త్రయంబకేశ్వరం క్షేత్రం యొక్క మహత్యం చరిత్ర గురించి తెలుసుకుందాం. త్రయంబకేశ్వర క్షేత్రం యొక్క మహత్యం ఏంటంటే, పూర్వం ఒకానొక సందర్భంలో, చారిత్రక గాథ ఇది, పూర్వం ఒకానొక సందర్భంలో గౌతమ మహర్షి తన భార్య అయినటువంటి అహల్యతో సహా దక్షిణాపదంలో నివసిస్తూ ఘోర తపస్సు చేస్తూ ఉన్నాడు. అలా ఆయన దక్షిణాపదంలో నివసిస్తూ ఉన్న సమయంలో, తపస్సు చేస్తూ ఉన్న సమయంలో 12 సంవత్సరాల కాలం భూమిపై కఠోరమైనటువంటి క్షామం ఏర్పడింది, కరువు ఏర్పడింది, వర్షాలు కురవలేదు. దాంతో ప్రజలంతా కూడా ఆకలితో అలమటించిపోయారు, చాలా మంది చనిపోయారు. అది చూసినటువంటి గౌతమ మహర్షి 6 నెలల కాలం పాటు వరుణదేవుడి కోసం తపస్సు చేసి ఆయన ప్రత్యక్షం అవ్వగా వానలు కురిపించమని అడిగాడు, వరాన్ని అడిగాడు. అడిగితే గౌతమ మహర్షి మాట విన్నటువంటి వరుణదేవుడు, ఓ మహర్షి, నేను నీకు ప్రత్యక్షమయ్యాను, నీకు వరాన్ని ఇవ్వాలి, కానీ ఈ వానలు కురిపించవద్దని చెప్పి ఇంద్రుడి యొక్క ఆజ్ఞ, అతడి ఆజ్ఞను నేను ధిక్కరించలేను కదా, కాబట్టి ఇంకేదైనా వరాన్ని కోరుకో అని చెప్పి గౌతమ మహర్షిని అడగటంతో గౌతమ మహర్షి మళ్ళీ వరుణుడిని అనేక విధాలుగా ప్రార్థించి, పోనీలే లోకమంతా కురిపించకపోయినా నా ఆశ్రమంలో ఎల్లప్పుడూ నువ్వు సమృద్ధిగా ఉండు అని చెప్పి వరాన్ని అడిగాడు. అలాగే అని చెప్పి వరుణుడు కూడా వరం ఇవ్వటంతో తన ఆశ్రమంలో ఒక తటాకాన్ని, ఒక చెరువును ఒకదాన్ని తవ్వాడు. వరుణదేవుడి యొక్క అనుగ్రహంతో ఆ చెరువు ఎల్లప్పుడూ కూడా శుద్ధికరమైనటువంటి, అంటే నిర్మలమైనటువంటి జలాలతోటి చక్కగా నిండి ఉండేది. ఆ జలాల సహాయంతో కావలసినటువంటి ధాన్యాలని వాటిని సాగు చేసుకుని గౌతమ మహర్షి తను ఆశ్రయించుకున్న శిష్యులందరికీ కూడా కడుపు నిండా ఏ లోటు లేకుండా భోజన సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసేవాడు. ఇది విన్నటువంటి ఎక్కడెక్కడ మహర్షులు వీళ్ళంతా కూడా గౌతమ మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చి ఆయన్ని ప్రార్థించారు. ఆహారం లేక అలమటిస్తున్నాం, మమ్మల్ని కూడా ఆదరించు మహానుభావ అని చెప్పి వాళ్ళంతా ప్రార్థించటంతో గౌతమ మహర్షి అంగీకరించి వాళ్ళని కూడా తన ఆశ్రమంలోనే ఉండమన్నాడు. వాళ్ళకి సరిపడా కూడా ధాన్యాలు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండేవిట. వరుణదేవుడి యొక్క కృప వల్ల ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఆకలితో ఉండేవారు కాదట. ఆకలి ఉండేది కాదు, దప్పిగా ఉండేది కాదు. భూమండలంపై ఉన్న వాళ్ళంతా కూడా తిండికి ఒక్క చిన్న గింజ దొరకక గిలగిలలాడుతూ ఉన్న సమయంలో గౌతమ మహర్షి ఆశ్రమంలో ఉన్న వాళ్ళు మాత్రం సంతృప్తిగా భోజనం చేసేవారట. సరే, ఈ విధంగా మునులంతా సంతృప్తిగా ఉండటంతో గౌతమ మహర్షి కూడా యజ్ఞయాగాదులు అవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ఉన్నాడు. రోజులు ఈ విధంగా సంతోషంగా గడిచిపోతూ ఉన్నాయి. ఇలా గడిచిపోతూ ఉన్న సందర్భంలో, ఒకానొక సందర్భంలో ఈ మునుల యొక్క భార్యలు కూడా వీళ్ళతో పాటే గౌతమ మహర్షి ఆశ్రమంలో ఉన్నారు. ఈ ముని పత్నులు స్నానార్థం ఆ చెరువు దగ్గరికి వెళ్ళారు. అయితే గౌతమ మహర్షి శిష్యులు ఆశ్రమంలో కావలసిన నీళ్లు తీసుకురావడం కోసం, గౌతమ మహర్షికి సంధ్యావందనం మొదలైనటువంటి కార్యక్రమాలకు కావాల్సిన నీళ్లు తీసుకురావడం కోసం ఆ తటాకం దగ్గరికి వెళ్ళగా, మేము ఇక్కడ స్నానాలు చేస్తున్నాం, ఇప్పుడు నువ్వు నీళ్లు తీసుకువెళ్ళడానికి వీలు లేదు, వెళ్ళిపోండి అని చెప్పి ఆ ముని పత్నులు గౌతమ మహర్షి యొక్క శిష్యుల్ని విసుక్కున్నారు. వాళ్ళు చేసేది లేక వెళ్ళి గౌతమ మహర్షి భార్య అయినటువంటి అహల్యాదేవికి చెప్పటంతో అహల్యాదేవి శిష్యుల్ని ఊరడించి తానే స్వయంగా కడవ తీసుకుని వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి భర్తకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసేది, వాళ్ళనేమీ అనేది కాదు. సరే, దాంతో అవమానంగా భావించినటువంటి ఆ మునిపత్నులు అహల్య మీద అకారణంగా కోపం పెంచుకుని తమ భర్తలకి అహల్య మీద చాడీలు చెప్పడం మొదలుపెట్టారు. అయితే వారు మాత్రం మొదట్లో అహల్య గురించిన చాడీలను నమ్మలేదు. కానీ భార్యలు రోజు చెప్పటంతో వాళ్ళు అది నమ్మి, భార్యలు రోజు చెప్పటంతో వాళ్ళు నమ్మి, నిజమని నమ్మి తమని అవమానిస్తున్నారని భావించి అందరూ ఆలోచన చేశారు, రహస్య ఆలోచన చేశారు. గౌతమ మహర్షిని ఈ ఆశ్రమం నుండి భ్రష్టుణ్ణి చెయ్యాలి,
ఏం చేయాలని బాగా ఆలోచించి వాళ్ళు గణపతి గురించి విశేషమైన తపస్సు చేశారు. ఆ ఫలితంగా గణపతి ప్రత్యక్షం అవ్వటంతో గౌతముణ్ణి ఆశ్రమం నుంచి వెడలగొట్టే, ఈ పదవి నుంచి వెడలగొట్టే ఉపాయాన్ని చెప్పమని అడుగుతాడు. గణపతి ఇంత తపస్సు చేసి నన్ను ప్రత్యక్షం చేసుకుని ఏవైనా శుభాలను అడగాలి కానీ ఇటువంటిది అడుగుతారేంటి? గౌతముడు మీకు ఉపకారం చేశాడు, ఉపకారం చేసిన వాడికి అపకారం చేస్తే భయంకరమైన నరకంలో పడవలసి వస్తుంది అని ఎంతగా నచ్చ చెప్పాలని చూసినప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోకుండా మాకు అదే వరం కావాలని పట్టుబట్టడంతో వినాయకుడు చేసేదేం లేక అంగీకరిస్తాడు. అలా అంగీకరించినటువంటి గణపతి వాళ్ళకిచ్చిన మాట ప్రకారం ఒక గోవు, మరణించటానికి సిద్ధంగా ఉన్నటువంటి గోరూపాన్ని ధరించి గౌతమ్ మహర్షి యొక్క సస్యాల్లో అంటే పొలాలలో తిరుగుతూ ఉంటాడు. విధివసాన అటుగా వచ్చినటువంటి గౌతమ్ మహర్షి ఒక గడ్డి పరకతో ఆ గోవును అదిలించడానికి దూరం నుంచి ప్రయత్నిస్తాడు. ఆ సస్యాలను తినేస్తోంది, ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఆహారం కావాలి కదా అనే ఉద్దేశంతో అని అదిలించబోతాడు. కేవలం ఆ అదిలింపుకి ఆ గోవు అక్కడ పడి మరణిస్తుంది. అంటే అదంతా మాయ కదా, ముందుగా అనుకున్నది కదా. దాంతో మరణించడంతో మిగిలిన మహర్షులంతా కూడా నీవు గోహత్య చేశావు, నీ ఆశ్రమంలో ఉన్నా నీ తిండి తిన్నా ఆ పాపం మాకు కూడా అంటుకుంటుంది, నువ్వు చాలా గొప్ప పాపాత్ముడివి అని గౌతముడిని అనేక విధాలుగా నిందించడం మొదలు పెడతారు. గౌతముడు బాధపడుతూ తన ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉండగా గణపతి ఎదురై గౌతముడికి ప్రత్యక్షమై, నాయన నువ్వు గోహత్య చేశావు కాబట్టి గంగా నదిని దక్షిణం వైపు, ఉత్తరంలో ఉన్నటువంటి గంగా నదిని దక్షిణం వైపు తీసుకువచ్చి ఆ గంగా నదిలో స్నానం చేసి 1,000,000 పార్థివ లింగాలని తయారు చేసి యథావిధిగా పూజిస్తే నీవు విశుద్ధుడవవుతావు అని చెప్తాడు. దాంతో అలాగే అని చెప్పి శివ పూజ చేయటం మొదలు పెడతాడు గౌతమ్ మహర్షి. గౌతముడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై చిరునవ్వుతోటి, నాయన ఇదంతా కూడా నీవు అన్నం పెట్టి ఆదరించిన వాళ్ళు చేసిన కుట్ర, నీకు పాపం అన్నది లేదు. క్షామ సమయంలో అనేక మందికి ఆహారం పెట్టి వాళ్ళందరినీ కూడా బతికించిన పుణ్యం నీది. ఇదంతా కుట్ర అని చెప్పినా కూడా గౌతముడు వాళ్ళ మీద ఏమాత్రం కోపం తెచ్చుకోక, ఓ మహానుభావ, పోన్లే, నా మీద కుట్ర చేసినా కూడా వారి యొక్క కుట్ర ఫలితంగానే కదా నీ దర్శనం నాకు కలిగింది, ఇంతటి గొప్ప భాగ్యం నాకు కలిగింది అని చెప్పి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి గంగని ఇవ్వమని అడుగుతాడు. పరమేశ్వరుడు అలాగే అని చెప్పి గంగని ప్రసాదిస్తాడు. ఆ గంగ 3 పాయలుగా ఈ ప్రాంతంలో ప్రవహిస్తుంది, దక్షిణ ప్రాంతంలో ప్రవహిస్తుంది. దక్షిణ ప్రాంతానికి ఎప్పుడైతే గంగా నది వచ్చిందో సప్త ఋషులు ఆ గంగా నదిని సముద్రం దగ్గరికి తీసుకువెళ్ళిపోతారు. ఈ విధంగా గోవు మీద నుంచి ప్రవహించింది, చనిపోయిన గోవు కళేబరం మీద నుంచి ప్రవహించింది కాబట్టి గోదావరి అని, అదేవిధంగా గౌతమ్ మహర్షి వల్ల ఇటువైపుగా వచ్చింది కాబట్టి గౌతమి అనే పేరుతో ఈ గంగ పిలువబడుతోంది దక్షిణం వైపు, అదే మన గోదావరి. పరమేశ్వరుడు గౌతముడికి ప్రత్యక్షమైనటువంటి ప్రదేశంలోనే త్రయంబకుడు అనేటటువంటి పేరుతోటి జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు. గంగా ద్వారంలో అంటే గంగ పుట్టిన చోట, అదేవిధంగా కుశావర్తనంలో, త్రయంబకేశ్వర సమీపంలో, కోటి తీర్థంలో గంగలో, అక్కడ గంగా అని పిలుస్తారు, ఇక్కడ గోదావరి అని పిలుస్తారు. గోదావరిలో స్నానం చేస్తే అటువంటి మానవుడికి పునర్జన్మ ఉండదట. ఎక్కడెక్కడ క్షేత్రాలు గంగ పుట్టిన ప్రదేశంలో, అదేవిధంగా కుశావర్తనం అనే ప్రదేశంలో, అదేవిధంగా కోటి తీర్థంలో, అలాగే త్రయంబకేశ్వరం, ఈ 4 చోట్ల గనక నదిలో స్నానం చేసిన వాళ్ళకి తిరిగి పునర్జన్మ కలగదు. శ్రీరాముడు కూడా పంచవటిలో నివాసం ఉన్న సమయంలో గోదావరి తీరంలో నివాసం ఉన్నాడు. ఒక్క యామము, ఒక్క గడియ కాలమైనా సరే పంచవటిలో నివసించిన మానవులకు మరణ పర్యంతం అంటే మరణించిన తర్వాత కాశీలో నివసించినంత ఫలితం లభిస్తుంది. కాశీలో నివసిస్తే ఎంత ఫలితం ఉంటుందో ఈ పంచవటిలో ఒక్క నిమిషం ఉన్నా కూడా అంత ఫలితం లభిస్తుంది. ముందుగా భద్రగిరీశుని దర్శించుకోవాలి, ఆ తర్వాత త్రయంబకేశ్వరుని దర్శించుకోవాలి, ఆ తర్వాత గంగాద్వారంని, చివరికి గంగాద్వారంని సేవించే వారికి సకల కష్టాలు కూడా తొలగిపోయి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి.
మరి తదనంతర విశేషాల్ని మన తర్వాత భాగాల్లో తెలుసుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి. నమస్కారం.